పొనగంటి కూర పప్పు తయారు చేసే విధానం ఇదైతే కంటికైతే చాలా మంచిది ఫ్రెండ్స్. పొనగంటి కూర నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. కందిపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 2 టమాటా, కొంచెం చింతపండు, పోపుకి కావాల్సినవి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం కందిపప్పు, పొనగంటి కూర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, 2 గ్లాసుల వాటర్, 4 విజిల్లు వచ్చే వరకు ఉంచుకోవాలి. చూసారు కదా ఎంత బాగా ఉడికిందో. దాంట్లో కొంచెం పసుపు, సరిపడ కారం వేసుకున్నాక ఇలా బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం దీంట్లో వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక్క 5 మినిట్స్ స్టవ్ మీద పెట్టి ఇలా ఉడికించాలి. ఒక పక్క అయితే పోపుకి అయితే రెడీ చేసి పెట్టుకుందాం. ఇలా మూకుడు పెట్టి ఆయిల్ వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు చూసారు కదా. ఇలా వేపుకున్నాక దీంట్లో పప్పు అయితే వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది వారానికి ఒకసారైనా సరే వండుకుంటే కంటికైతే చాలా మంచిది. ఈ పొనగంటి ఆకైతే ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఈ పొనగంటి పప్పు ఆకుకూర అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.